I'm Dr. Pratyusha, your fertility expert. PCOS in adults గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ మధ్య కాలంలో టీనేజ్ గర్ల్స్, అడాలసెంట్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, యాక్నే, ఒబెసిటీ, ఎక్సెస్ హెయిర్, ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఇలాంటి వాటితో మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళందరికీ PCOS ఉన్నట్ట? సో ద ఆన్సర్ ఇస్ నో. సో అడాలసెంట్స్ ఆర్ టీనేజ్ గర్ల్స్ లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది నార్మల్ కూడా అవ్వచ్చు. సో మెచ్యూర్ అయిన 1 year to 3 years 35 days కంటే డిలే అవ్వడం అనేది కన్సిడర్ చేయకుండా 45 days అనేది కట్ ఆఫ్ తీసుకుంటాం. అలాగే వీళ్ళల్లో ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ చేస్తాం, అంటే పొట్ట మీద నుండి స్కాన్ చేస్తాం. సో అలా చేసినప్పుడు మనకి ఎగ్ కౌంట్ అనేది అక్యురేట్ గా తెలియదు. సో వీళ్ళల్లో ఓన్లీ ఒవేరియన్ వాల్యూమ్ అనేది మనం కన్సిడర్ చేస్తాం. అలాగే థైరాయిడ్, ఒబెసిటీ, అడ్రినల్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో టీనేజ్ గర్ల్స్ లో PCOS అని ఇవన్నీ ఫీచర్స్ కి ఫిట్ అయినప్పుడు వాళ్ళని అవుట్ రైట్ PCOS అని డయాగ్నోస్ చేయకుండా అట్ రిస్క్ ఫర్ PCOS అంటాం. ఈ అట్ రిస్క్ ఫర్ PCOS ఉన్న టీనేజ్ గర్ల్స్ రెగ్యులర్ ఫాలో అప్ లో ఉండాలి. అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఫాలో అవ్వాలి. సో మీ హెల్త్ మీ చేతుల్లో ఉండాలి అండ్ ఫ్యూచర్ లో PCOS గురిలో సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే టీనేజ్ గర్ల్స్ take the precautions. Thank you.